ఎప్పటికప్పుడు మంచి సూపర్ హిట్ పాటలను అందిస్తున్న దర్శకులల్లా ఇక ఎప్పటికప్పుడు తనకైన ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న సంగీత దర్శకులల్లా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇట్లా ఉన్నాడని చెప్పుకోవాలి. ఇక ఆయన ఈ పరిశ్రమలో అడుగుపెట్టి 25 ఏళ్ళు ఇప్పటికే పూర్తయిపోయిందంట. అయితే దేవిశ్రీకి వెళ్ళి ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చినాయి ఆయన ప్రయాణంలో చూసుకుంటే. ఇక ఇప్పటికే ఆయనది క్లాసు మాసు భక్తి అని తేడా లేకుండా అన్ని ట్యూన్లు అయితే వస్తూ ఉంటాయి. ఇక అయితే దేవిశ్రీని ఇక కొన్నిసార్లు కాపీ కొట్టిండనే విమర్శలు ఇట్లా చూసినాం. కానీ ఎక్కువగా ట్రోలింగ్ జరుగుడు అనేది మనం సందర్భాలు అయితే ఎక్కువ చూడలేదు. ఇక అట్లా చూసుకుంటే సైన్మా కథకు తగ్గట్టుగా దేవిశ్రీ ప్రసాద్ దర్శకులు అడిగిన దానికంటే ఎక్కువ మెరుగ్గా చేసి ఇస్తాడు అని పరిశ్రమల టాక్ అయితే ఉన్నది. అందుకే సీనియర్ హీరోలైన స్టార్ హీరోలైన స్టార్ దర్శకులైనా కానీ దేవిశ్రీ ప్రసాద్ తోని పనిచేయనికై ఇష్టపడతారంట. కానీ ఎందుకనో పుష్ప 2 సమయంలో మాత్రం కొన్ని అనుకొని ఊహించని పరిస్థితులు ఎదుర్కొన్నాడని టాక్ వచ్చినప్పటికీ ఇక నిన్నటి రోజున పుష్ప విడుదలైన తర్వాత దేవిశ్రీ అందించిన ఫలితము అందరూ ప్రశంసలు కురిపించారంట. ముఖ్యంగా నేపథ్య సంగీతం మటుకు మంచి స్పందన వచ్చిందంట. ఇక జాతర సన్నివేశంలాగా సన్నివేశంతోని చెవుల తుప్పును రేగొట్టిండు అనే మాటలు వినబడుతున్నాయి. ఇక అంతేకాదు అన్ని పాటలు మస్తుగా హిట్ అయినాయి అని చెప్పుకోవాలి. అయితే పుష్ప 2ల శ్రీలీల మీద చిత్రీకరించిన ఐటమ్ పాట కిసుకు సందర్భం గురించి ఇక అది ఎట్లా మొదలైందనే విషయం గురించి తాజాగా సైన్మా విడుదలైన సందర్భంగా ఓ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలా దేవిశ్రీ ప్రసాద్ పంచుకున్నాడంట. అయితే సైన్మాల కిసక్ అనే పదం అయితే ఉన్నది. ఇక ఆ విషయం సుకుమార్ చెప్పగానే నాకు మస్తుగా ఆసక్తిగా అనిపించింది. ఇక ఆ పదంతోనే ట్యూని చెయ్యాలని ప్రారంభించాలని అనుకున్నా. ఇక అట్లా ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటా యాదృచ్ఛికంగా ఒకటి పాడుకుంటూ ఉన్నా. ఇక అది సుకుమార్కి మస్తుగా నచ్చింది. వెంటనే అది ఖరారు చేసేసిండు. గట్లా కిసిక్కు ట్యూన్ అనేది సిద్ధమైంది అని అన్నాడు. ఇక ఇది మాత్రమే కాదు, నేను చేసిన ఎన్ని సైన్మాలల్లో పాటలైనా కానీ నేను చేసిన మొదటి ట్యూన్నే ఇక అదే సరే అని అంటారు. ఇక ఇప్పటి వరకు నేను ఒక పాటకు చేసిన మొదటి ట్యూన్ కాకుండా ఈ ఎక్కువ ట్యూన్లు కొట్టిన అవకాశాలు ఇట్లా సందర్భాలు ఇట్లా చాలా తక్కువ అని ఇట్లా చెప్పుకొచ్చిండంట. అయితే నా సినీ జీవితంలోనే ఇక ఇతరుల నుంచి కాపీ కొట్టలేదు నేను ఎక్కడా ట్యూన్లను అని ఖరారు చేసేసిండంట. ఇక వేరే ట్యూన్లను ఇక వేరే ఒకరి అవకాశంకు కాపీ కొట్టి మనం చేసుకోవాలి అనేది సూత్రాన్ని నేను ఖచ్చితంగా విరుద్ధంగా ఉంటా. ఇక అది ఎప్పుడైనా నేను పాటిస్తా. ఇక వేరొకరి అవకాశాన్ని ఇక వాళ్ళ స్వార్థంతో అది సొంతం చేసుకోవాలని చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ అది నైతికంగా సరికాదు అని నేను నమ్ముతా. అందుకే నేను ఇప్పటి వరకు ఎవరి ట్యూన్ ఇట్లా కాపీ కొట్టకుండా నా సొంత ట్యూన్లనే ఇక చెయ్యనికే ప్రయత్నం చేసిన అని చెప్పుకొచ్చిండంట. ఇక మొత్తానికి ఓసారి సూపర్ స్టార్ మహేష్ బాబుకు సైన్మాకు నన్ను దగ్గరికి సంప్రదించారు. ఇక అప్పటికే ఆ సైన్మాకు ఇంకో సంగీత దర్శకుడు ఉన్నాడు. కానీ ఆయన చేసింది నచ్చలేదని నా దగ్గరకు వచ్చిరు. ఇక అప్పుడు నేను వాళ్ళ మొహం మీదనే చేయను అని అన్నా. ఎందుకు అనంటే ఇక వేరే వాళ్ళ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవడం నైతికంగా సబబు కాదు అని చెప్పి నేను వద్దని చెప్పినా అని అన్నాడు. అయితే సూపర్ స్టారు మహేష్ బాబు మరొక సైన్మా పనిచేస్తున్నప్పుడు ఇక ఈ సందర్భాన్ని ఆయన ప్రస్తావించి నైతిక విలువలకు కట్టుబడి ఉన్నందుకు నన్ను ప్రశంసించారు అని అన్నాడంట. అంతేకాదు ఆయన సినీ జీవితం మొదట్లో ఇంగ్లీష్ పాటలను కాపీ కొట్టి ట్యూన్లను చేయమని ఇట్లా చాలా మంది సలహా ఇచ్చిరంట. ఇక అది గిట్లా ఆయన విరుద్ధం అని చెప్పేసిండంట. ఇక ఇప్పటి వరకు ఆయన టాలెంట్ని మాత్రమే నమ్ముతాను, ఇక అదే నమ్ముకొని నేను చేస్తా అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పిండంట. ఇక చూసిరా, ఇక దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి. ఇక చాలా మంది మనం ఎదుగుతున్న కొద్దీ ఇక మనకి ఏదో సలహాలు అయితే చాలా ఇస్తూనే ఉంటారు. ఇక అవన్నీ పాటించుకుంటూ పోతే మనం బొక్క బోర్ల పడ్డము ఖాయం. ఇక మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఇక మిమ్మల్ని మీరు నమ్ముకుంటేనే ఇక మీలకెళ్ళి మంచి విషయాలనే మీరు బయట పెట్టగలుగుతారు. ఇక అందుకే మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకు అడుగేయాలి. ఆ నమ్మకం మీకు ఉండాలి అని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.